గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీకెండ్ కదా, సో క్లైమేట్ చాలా బాగుంది. ఎందుకు నాకు చాలా నచ్చింది అంటే బాగా కూల్గా ఉంది, బయట వర్షం లేదు, ఎండ లేదు, చల్లగా ఉంది. చూపిస్తాను చూడండి, బాగుంది. అంటే మబ్బులేసింది, అలా వర్షం పడడం లేదు, అలా అని ఎండ లేదనమాట. క్లైమేట్ చాలా బాగుంది, మంచి గాలి వస్తుంది. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫుల్ నా హెయిర్కి మొత్తం కేర్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. అంటే నేను జనరల్గా హెయిర్ గురించి ఎక్కువ పట్టించుకోను. రీసెంట్గా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అంటే కింద ఫుల్ డ్రైగా రావడం అలా జరిగింది. సో ఈరోజు కొంచెం నా హెయిర్ గురించి టైం కేటాయించి దానికి కొంచెం ప్యాంపర్ చేద్దాం అనుకుంటున్నా. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను సరిగ్గా హెయిర్ గురించి పట్టించుకోను. అంటే హెయిర్ మాస్క్లు వేసుకోవడం కానీ, హెయిర్ కొంచెం కేర్ చేయడం కానీ చేస్తాను, కంటిన్యూగా చేయను. అంటే వీక్లీ వన్స్ అయినా హెయిర్ గురించి పట్టించుకోవాలి. అంటే దానికి కావాల్సిన ఒక హెయిర్ ప్యాక్ అయినా అట్లీస్ట్ ఏది నార్మల్ హోమ్ మేడ్ ఏదో ఒకటైనా వేసుకోవాలి. అప్పుడు మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేది రాదు. ఇంతకుముందు బాగా కేర్ చేసేదాన్ని, తర్వాత లైట్ తీసుకున్నాను. అంటే కంటిన్యూగా చేయడం అంటే కొంచెం కష్టమైపోతుంది కదా, సో అందుకే లైట్ తీసుకున్నాను. ఈరోజు మళ్ళీ ఎందుకో నాకు సడన్గా నా హెయిర్ని కొంచెం ప్యాంపర్ చేద్దాం అనిపించింది. సో ఈరోజు నా హెయిర్ కేర్ డే. మన హెయిర్ కేర్ సెట్ అవుతుంది అనేది చూసుకొని వాడాలన్నమాట. చాలా మందికి కూడా కోకోనట్ ఆయిల్ సెట్ అవ్వదు, నాకైతే సెట్ అయింది. సో నేను కోకోనట్ ఆయిల్ వాడతాను. దీన్ని కొంచెం లైట్గా హీట్ చేస్తాను. దీన్ని ప్లస్ ఒక 2-3 డ్రాప్స్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని మిక్స్ చేసి నేను హీట్ చేస్తాను అనమాట. ఆయిల్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా హీట్ చేస్తాను. ఐ డోంట్ నో, నేను ఎలా మాట్లాడుతున్నాను నాకు తెలీదు. బ్లాగ్స్ కొంచెం కొత్త కదా, ఇంకా అలవాటు పడాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏం మాట్లాడాలి, ఎలా రికార్డ్ చేయాలి అన్నీ ఇంకా నేర్చుకుంటున్నాను. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. అంటే హెయిర్ లాంగ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట, ఇది యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక ఫోర్ డ్రాప్స్ వేసా అంతే. ఇది కొంచెం మరీ బాయిల్ చేసేసి ఏదో మనం బజ్జీలు వేస్తున్నట్లు కాకుండా కొంచెం లైట్గా హీట్ చేసి ఆఫ్ చేసేయాలి. ఓకే, ఇది హీట్ అయిపోయింది. కొంచెం ఎక్కువ వేడైంది కదా, సో దీన్ని ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాక కొంచెం వామ్గా ఉన్నప్పుడు తలలో అప్లై చేసుకోవాలన్నమాట. ఇది నా జాతకం గైస్. సో ఇప్పుడే ఇది 1990 నేను పుట్టిన సంవత్సరంలో రాసిన జాతకం అనమాట. 90 కాదు, హలో 1999లో పుట్టాను నేను. సో అప్పుడు రాసిన జాతకం అనమాట ఇది. 99లో పుట్టాను, అప్పుడు రాసిన జాతకం అనమాట. సో ఇప్పుడే కనిపించింది, ఎవరు చూడకండి. టిఫిన్ చేసాము, సో ఆయిల్ ఇప్పుడు అప్లై చేస్తాను. ఇందాక ఆయిల్ హీట్ చేసాను, చూపించాను కదా, ఇప్పుడు వెళ్ళి అప్లై చేయాలన్నమాట. మరీ వేడి తగ్గిపోయిన తర్వాత కాకుండా లైట్గా హీట్ ఉన్నప్పుడు అప్లై చేయాలి. కాకపోతే ఇది ఎప్పుడో వేడి తగ్గిపోయిందనమాట, చల్లగా అయిపోయింది. అందుకని మళ్ళీ వేడి చేశాను. సో అప్లై చేస్తున్నాను హెయిర్కి. ఇప్పుడే స్టార్ట్ చేశారు గైస్ మా ఇంటి పక్కన వాళ్ళు సౌండ్లు చేయడం. నన్ను బాహుబలి రేంజ్లో విఎఫ్ఎక్స్ పెట్టమంటున్నారు. నాకేమో ఎడిటింగ్ అంతంత మాత్రమే వచ్చు. ఏదైనా రికార్డ్ చేస్తుంటే అరే సౌండ్ వస్తుంది, లేకపోతే ఇలా వస్తుందంటే ఎడిటింగ్లో తీసే అంటున్నారు. నాకు అన్ని రాదయ్యా ఎడిటింగ్లు. ఫస్ట్ స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నాను ఆయిల్ని. కొంచెం లైట్గా, మరీ ఎక్కువ ఆయిల్ పెట్టకూడదు అనమాట. హెయిర్కి ఎక్కువ ఆయిల్ పెట్టామంటే మనకి డస్ట్ అట్రాక్ట్ అవుతుంది కదా, అలా అయిన తర్వాత అది డాండ్రఫ్ అవుతుంది, మళ్ళీ చాలా లేనిపోని సమస్యలు వస్తాయి, జుట్టు రాలిపోయి చేతికి వస్తుంది. సో ఫస్ట్ స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నాను.
ఒక హాఫ్ బాటిల్ కోకోనట్ ఆయిల్ అయిపోద్ది అనమాట మా అమ్మగానే ఆయిల్ పెడితే నాకు. అప్పుడు అలా పెట్టి 2 రిబ్బన్లు వేసి కట్టి జడ పైకి పంపించేదనమాట. నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిరే, నాకేమో షార్ట్ హెయిర్ ఉండాలని ఇష్టం అనమాట. బాగా షార్ట్ హెయిర్ ఉంటే బాగుంటుంది కదా అని. గైస్ ఇప్పుడు ఈ వీడియోతో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ కిందంతా ఇది ఆల్రెడీ డెడ్ అనమాట, చచ్చిపోయి ఉంటుంది ఇది. సో ఇలా ఉంటుంది స్ప్లిట్ ఎండ్స్. మనం కండిషనర్ అప్లై చేస్తేనే ఈ పార్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో నా ఆయిలింగ్ అయిపోయింది. ఇది ఇలా 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తాను. 1 అవర్ అంటే 1 అవర్ కంటే ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ డాండ్రఫ్ వచ్చేస్తుంది. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తాను. సో నేను హెడ్ బాత్ చేసేసాను అండ్ హెయిర్ ఫుల్గా డ్రై అవ్వలేదు అనమాట. కొంచెం అంటే వాటర్ కారట్లేదు, వాటర్ రావడం ఆగిపోయినంత డ్రై చేసుకున్నాను అనమాట. సో సిరం వచ్చేసి నేను లివాన్ సిరం వాడుతున్నాను. చాలా ఇయర్స్ నుంచి నేను ఈ సిరమే వాడుతున్నాను. సిరం ఎవ్రీ టైం నేను అప్లై చేయను అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలి, హెయిర్ డ్రై చేయాలి అన్నప్పుడు మాత్రమే సిరం యూస్ చేస్తాను నేను. అదర్వైజ్ నేను ఆయిల్ పెట్టుకొని, మనం ఎలాగో హెడ్ బాత్కి ముందు ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి దీని అవసరం ఎక్కువ రాదు. ఇప్పుడైతే నేను అప్లై చేస్తున్నాను ఎందుకంటే రేపు ఒక ఫంక్షన్ ఉందన్నమాట, ఫంక్షన్కి వెళ్ళాలి. సో నేను హెయిర్ స్ట్రైట్ చేసుకుంటాను రేపు, అందుకే అప్లై చేస్తున్నాను సిరం. నాకు కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట హెయిర్, కొంచెం అంటే ఫుల్ ఇక్కడే కదా కింద అప్లై చేయాలి. సో ఈ కింద పార్ట్ మాత్రమే అప్లై చేయాలి ఎప్పుడైనా సిరమ్, అది అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్తున్నా. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. సో కింద పార్ట్ మాత్రమే అప్లై చేయాలన్నమాట సిరమ్, పైన స్కాల్ప్ అసలు తగలకూడదు. ఆ బ్యాక్ సైడ్ టేబుల్ని ఇగ్నోర్ చేయండి, చాలా మెస్సీగా ఉంటుంది. అది నేను నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను కానీ అది నా మాట వినదనమాట. నేను ఎన్నిసార్లు నీట్గా సర్దినా అది అలా అయిపోతుంది. అంటే అప్పటికప్పుడు అన్ని పైన ఉంటుంది, లోపల పెట్టేశాను అనుకో నీట్గా, నాకు దొరకదు, కావాల్సినప్పుడు దొరకదు. సో అన్ని పైన అందుబాటులో పెట్టుకుంటాను అనమాట, అందుకే అంత మెస్సీగా ఉంటుంది. సో సిరం అప్లై చేశాను కదా, ఇలా ఉందన్నమాట. సిరం అప్లై చేసిన తర్వాత ఒక హెడ్ బాత్ చేసినప్పుడే మంచిగా అనిపిస్తుంది కదా హెయిర్, నాకు అలానే అనిపిస్తుంది. ఇంకా మిగిలిన టైంలో చాలా చిరాగ్గా ఉంటుంది, హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే మంచిగా అనిపిస్తుంది. సో సిరం అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది కదా, ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలి. నేను బయటకు వెళ్ళి అంటే ఎయిర్ డ్రై యూస్ చేయట్లేదు రీసెంట్గా, ఈ వీక్లో 2 times నేను ఆల్రెడీ యూస్ చేశాను. నేను అనుకున్నాను మంత్లీ 2-3 times మాత్రమే వాడాలి హెయిర్ డ్రైయర్ లేదంటే హెయిర్ స్ట్రైట్నర్ అని. సో అది ఈ వీక్లో ఒక 2 functions ఉన్నాయి. సో నేను వాడేసాను అనమాట 2 times. సో నేను నార్మల్గా న్యాచురల్గా బయట వెళ్ళి తలార పెట్టుకుంటా. సిరం అప్లై చేసిన తర్వాత ఆల్మోస్ట్ హెయిర్ డ్రై అయిందనమాట, ఆల్మోస్ట్ అయ్యింది. సో ముందు కంటే కొంచెం బెటర్గా ఉంది. మొత్తం చాలా సూపర్ ఉందని చెప్పలేను కానీ ముందు బూజు కర్రలా ఉంటే ఇప్పుడు చీపురు కర్ర కొంచెం బెటర్గా ఉంది. ఎస్, సో ఎస్, ఇప్పుడైతే మేము యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసుకోలేదు, మార్నింగ్ బయట తిన్నాం, ఆఫ్టర్నూన్ బయట తిన్నాం. అంటే ఆర్డర్ చేసుకొని తిన్నాం, మార్నింగ్ బయట టిఫిన్ తెచ్చుకొని తిన్నాం, ఆఫ్టర్నూన్ ఏమో ఆర్డర్ చేసుకొని తిన్నాము. అది కూడా ఇప్పుడు 4కి, ఇప్పుడు 5:30 అవుతుందన్నమాట. సో వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. సో బయటకు వెళ్తాము. అలాగే మా ఏరియాలో ఒక పార్క్ ఉంది, ఒకవేళ అది ఓపెన్ ఉంటే దాన్ని కూడా పోదాం అనుకుంటున్నాం అనమాట. గైస్ మేము వెజిటేబుల్ కోసం వెళ్తున్నాం అనమాట. ఫేస్ ట్రాక్ ఎనేబుల్డ్ అని వచ్చింది, నిన్ను ట్రాక్ అవుతుంది. ఓకే పర్లేదులే. సో వెజిటేబుల్స్ కోసం వెళ్తున్నాం. మా ఏరియాలో ఎక్కువ జనాలు ఉండరు, అంతా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట ఎక్కువ. సో వెళ్తున్నాం, పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం. రీసెంట్గా లాస్ట్ వీక్ అంతకుముందు కొంచెం వాకింగ్ చేసాం ఎక్కువ, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ చేద్దాము అని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా ఏరియాలో కుక్కలు ఎక్కువ, నాకేమో సిగ్గుగా ఉంది. ఎందుకే సిగ్గు? దీంతో సిగ్గుగా ఉంది, ఏదో కర్పమ్మ కొట్టుకుని వెళ్ళిపోతున్నట్టు నాకు, అలాంటి సిగ్గుగా ఉంది, ఏదో పొలం బయటికి వెళ్తున్నట్టు నాకు.
ఓకే చలో. కెమెరా వచ్చిందో కొంచెం కంఫర్ట్ పెరిగింది. కంపడే పెరిగింది. ఓకే అడిగిపోయినా అడిగిపోద్దా? మన అడ్రస్ తెలిసిపోద్ది. ఫ్యాన్స్ ఇంటికి వచ్చేస్తారు. ఫ్యాన్స్ 150 మంది. గైస్ పార్క్ వచ్చాం చూడండి. పార్క్ వచ్చాం గైస్. పార్క్ చూపించడానికి అది పార్క్లో ఏం లేదు గైస్, మొత్తం చెట్లు ఉన్నాయి. అంటే వర్షాకాలం కదా. చూడండి గైస్, ఇట్స్ పార్క్ అన్నమాట, మొత్తం చెట్లు ఉన్నాయి. మెయింటెనెన్స్ లేదు, ఏం చేస్తాం. మా పార్క్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేదు గైస్. నేను వీడియో తీసిన ఇక్కడ బుడ్డ పిల్ల వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ సరిగ్గా మెయింటెనెన్స్. అవి చూపించు. పెద్ద పార్క్ ఏం కాదు, చిన్న పార్క్ అనమాట ఇది, గవర్నమెంట్ పార్క్. సో మనుషులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళని రికార్డ్ చేస్తే బాగోదు కదా, అందుకని నేను సెల్ఫీ వీడియో పెట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఉంది పార్క్. బుడ్డోడు ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు తెగ. పిల్లలు ఉన్నారు బాగా ఎక్కువ. ఇంకా పిల్లలు కూడా హిందీ బలి మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు హిందీ పిల్లలు కాబట్టి. ఓకే పార్క్ వచ్చాం కానీ ఇక్కడ ఏమి అంత ఎంజాయ్ చేసే మూమెంట్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు గోల గోల. నాకు పిల్లలు అంటే ఇష్టమే కానీ చిన్న పిల్లలు అంటే ఇష్టం, కొంచెం పెద్ద పిల్లలు అంటే గలబా చేస్తారు వాళ్ళు. చూడండి మా ఏరియా పార్క్లో ఏమాత్రం ఉందంటే చాలా చాలా గ్రేట్ అసలు. మా ఏరియా పార్క్ ఏమాత్రం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేయడానికి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇదిగోండి వరప్రసాద్ ఉన్నాడు మా ఏరియా పార్క్లో. అదే చూపించా, నువ్వు ఉన్నావుగా పార్క్లో. నేను ఎక్కడే ఉంటాను అనుకుంటాను, అందులో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇలా ఉంది, కొండల్లో ఏదో మొత్తం చెట్లు పెరిగిపోయి ఉన్నాయి అనమాట పార్క్ అంతా. నేను చేస్తా ఏదన్నా, నన్ను కొంచెం వీడియో చేయవా? ఏం చేయమంటావు? నాకు సీసా ఆడడం అంటే ఇష్టం. సీసా అది ఇంకెవరైనా ఉండాలి, పిల్లలు ఎవరైనా ఉండాలి. లారీ హ్యాండిల్ నేను తిప్పను. ఇక్కడ మనం ఆడితే బాగోదేమో. ఏది అది నేను ఎలా ఎక్కడ చిన్నపిల్లలు ఎక్కువ. కెమెరా నాకు నన్ను చూపించట్లా, నువ్వు నేను మాట్లాడుతుంటే కెమెరా నన్ను చూపించట్లా. జారే బండి ఎక్కుదాం అనుకుంటున్నాను కానీ. ఏది ఇదా తెలీదు. అమ్మో అవదు, పట్టేస్తుంది. ఏజ్ అయిపోయింది గైస్, ముసలి ఏజ్. ఇప్పుడు ముసలిది లేచింది కదా, ఇప్పుడు ముసలోడు వెళ్తున్నాడు, ఏదో చూపిస్తాడు అంటే ఎలా చేయాలని. వావ్, వద్దు పట్టేస్తే మళ్ళీ కష్టం. ఇలా ఉంది గైస్ మా ఏరియా పార్క్. ఈ పిల్లలు నేను కెమెరా తీసినప్పటి నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాయి, గోల చేస్తున్నారు. వెళ్దామా వెజిటేబుల్స్కి? అంత గొప్పగా ఏం లేదు గైస్, అంటే నేను ఉన్నది చూపించగలుగుతాను, లేనిది తీసుకొచ్చి గొప్పగా చూపించాలంటే ఎలా చూపించాలి గైస్, నాకు అర్థం కావట్లేదు. నైస్. అదిగోండి వరప్రసాద్ ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. అలా కాదు అది, అలాగా. ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దురా. మా ఏరియా చాలా బాగుంటుంది గైస్, మా ఏరియా చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, బ్రతకడానికి బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు, కొత్త బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. బాగుంటుంది చూడండి చెట్లు. పార్క్లో కూడా ఫేస్ డిటెక్ట్ పెట్టుకొని నేను ఇలా తిప్పుతున్నాను అనమాట. నా తెలివి అమోఘం. ఎస్, చూడండి పార్క్లో ఎలా ఉందో. పార్కా అడవా అన్నట్టుంది ఇది.
సో ఇంకా వెళ్ళిపోదామా? వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఫ్రంట్ కెమెరా వస్తే ఆటోమేటిక్గా ఫేస్ వస్తుంది. అది ఒకసారి సెట్టింగ్స్ ఇందాక నేను గెలికేసాను అనమాట, మొత్తం కెమెరా ఆప్షన్స్ అన్నీ గెలికేసాను. అది ఒకసారి చెక్ చేయాలి. సో సంచి తెచ్చా, వెజిటేబుల్స్ తీసుకొని చలో ఇంటికి పోదామా? ఓకే పద. ఉంటామా పోదామా? ఓకే. ఏంటి ఏదో అన్నావు అంటే వెళ్ళిపో, నేను తీస్తాను అన్నాడు గైస్, అందుకే వచ్చేసాను. ఇది చూడండి గైస్, ఇలా రా. ఇప్పుడు ఈ బల్ల మీద ఎలా కూర్చోవాలి నాకు అర్థం కావట్లేదు. ఈ బల్ల మీద ఎలా కూర్చోవాలి, ఈ బల్లకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి? హౌ టాలెంటెడ్ పీపుల్. పార్క్ కట్టారు, మెయింటెనెన్స్ లేదు. ఏరియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పార్క్స్కి మెయింటెనెన్స్ లేదు. బాగానే కట్టారు, పార్కులు ఉండాలి అని. పిల్లి సో లెట్స్ గో. మనం వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుందాం. వెళ్ళి ఈ ఏరియాలో ఒక బండ కుక్క ఉంది, సో తొందరగా పారిపోవాలి ఏరియా నుంచి. నాకు డాగ్స్ అంటే భయము, ఇష్టం లేదు అసలు. నాకు డాగ్స్ అంటే ఇష్టం లేదు. ఒకప్పుడు మంచి డాగ్ తెచ్చుకుందాం, పెంచుకుందాం, క్యూట్ ఉంటాయి డాగ్స్ అనిపించేది. కానీ అది ఒకసారి నన్ను కొరికింది అనమాట ఒక డాగ్. అప్పటి నుంచి నాకు డాగ్స్ అంటే భయం. ఏం కాలేదులేండి, నాకేం కాలేదులేండి. డాగ్ కూడా ఏం కాలేదు. వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుందాం. ఎస్, మరి టచ్ స్క్రీన్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు అవన్నీ యూజ్ చేయడం? గైస్ వెజిటేబుల్స్ అయిపోయింది గైస్, అంటే అయిపోలేదు, తీసుకున్నాము. సో వెజిటేబుల్స్ తీసేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా బిల్ ఎంత అయిందో చెప్తే వరప్రసాద్ ఏమైపోతాడో అనిపిస్తుంది, అంటే షాక్ అవుతాడేమో అనిపిస్తుంది. నా బ్యాగ్లో ఉంది. బిల్ 310 అయింది గైస్, చాలా తక్కువ అయింది. అంటే 3 యాపిల్స్కి 37 రూపీస్ బిల్ వేసింది. నేను షాక్ అయ్యాను. యాపిల్స్ చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. అది నేను తీసుకుంది మంచి యాపిల్స్, అది ఏదో దేనికో వేసేసినట్టుంది. నేను ఇప్పుడు చూసాను బిల్ చూస్తే యాపిల్స్కి 37 ఉంది. అదేంటి 37 ఉంది? 3 యాపిల్స్ తీసుకున్నాను, అంటే 3 డేస్కి అనేసి రోజుకు ఒక యాపిల్ అని. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోద్ది కదా, ఎందుకు ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోద్ది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని 3 యాపిల్సే తీసుకున్నాను. ఫ్రూట్స్ తీసుకున్నాను గైస్, ఎందుకంటే నేను రీసెంట్గా చాలా ఫ్రూట్స్ తిన్నాను. ఫ్రూట్స్ తీసుకున్నానంటే అదే యాపిల్స్తో పాటు ఫ్రూట్స్ తీసుకున్నాను అంటున్నా. యాపిల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను గైస్. ఎంత బాగుంది తెలుసా అసలు, పచ్చగా చల్లగా వాతావరణం చాలా బాగుంది. వాతావరణం చాలా బాగుంది గైస్, నాకు చాలా నచ్చింది. కానీ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మనం అటు సైడ్ ఏరియాలోకి వెళ్దాం ఫస్ట్. ఇందులో బాటిల్ గార్డ్ ఉంది. ఎస్, నీకు తెలుసా బాటిల్ గార్డ్ అంటే ఏంటో? తెలుసు, ఆనపకాయ. ఇప్పుడు ఈరోజు మేము తీసుకుని చిల్లి పెట్టేసి వాటర్ మెలన్లోని వాటర్ అంతా అందులో పోస్తే వాటర్ బాటిల్ అవుద్దా? అవ్వచ్చు. ఇప్పుడు ఆనపకాయలో గింజలు ఉంటాయి కదా, గింజలు పాతితే బాటిల్ గార్డ్ వస్తుంది. వాటర్ మిలన్లో గింజలు ఉంటాయి కదా, అవి పాతితే వాటర్ మిలన్ వస్తుంది. ఇప్పుడు 2 కలిపి పాతాం అనుకో, వాటర్ బాటిల్ వస్తుందా? గైస్ గలబా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఓ కుక్క పిల్ల నా దగ్గరికి రాకమ్మా. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది గైస్. అయ్యో, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, వెనకాల ఏదో వర్క్ జరుగుతుంది, సో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎంత బాగుంది గైస్ ఈ ఏరియా అసలు, నాకు చాలా నచ్చింది. కానీ ఏమన్నా అంటే ఓన్గా కొనుక్కోవాలనుకున్నా ఎవరైనా చాలా కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. 1.5 మాత్రమేనండి. 1.5 మాత్రమే. చాలా ఈజీగా చెప్పారు. ఏరియా మాత్రం చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది గైస్. ఇదే అనుకుంటా ఈరోజు బ్లాగ్ మేబీ, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మేము వంట చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ బయట ఫుడ్ తిన్నాం కదా, ఆఫ్టర్నూన్ బయట ఆర్డర్ చేసుకొని తిన్నాము. సో నైట్కైనా వంట ప్రిపేర్ చేసుకుందామని బాటిల్ గార్డ్ తీసుకున్నాం కదా, ఆనపకాయలో పాలేసి
ఏవేవో వేసి వండుతాడు అనమాట ఈ మనిషి. సో ఇప్పుడు వెళ్ళి పాలు పోసిన ఆనంకి అది హెల్త్ కి ఆ, చాలా మంచిది, health చలవ కి చేస్తుంది. అది అమృతంలా తింటారనమాట ఆ పాలేసిన ఆనపకాయని. ఇప్పుడు నేను కూడా దాన్ని కొంచెంసేపు అమృతం అని ఫీల్ అయిపోయి తినేయాలి ఎలాగో ఒకలాగా. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్ బాయ్.